హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదే టెలిఫోన్ సెంటెన్సెస్. ఈ వీడియోలో మనం కొన్ని వెరీ ఇంపార్టెంట్ టెలిఫోన్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎవరు మాట్లాడుతున్నారు. హూ ఈజ్ స్పీకింగ్. ఎవరు మాట్లాడుతున్నారు అని మనం ఫోన్లో చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో హూ ఈజ్ స్పీకింగ్ అని చెప్పండి. మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్ అని కూడా ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్. నేను తెలుసుకోవచ్చా ఎవరు మాట్లాడుతున్నారో. నెక్స్ట్ వన్ ఈజ్ నా మాట నీకు వినపడుతుందా. కెన్ యూ హియర్ మీ. నా వాయిస్ నీకు వినపడుతుందా, నేను మాట్లాడేది వినపడుతుందా అని ఇంగ్లీష్లో కెన్ యూ హియర్ మీ అని ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ యామ్ ఐ ఆడిబుల్ టు యూ. నేను చెప్పేది నీకు వినిపిస్తుందా అని ఇంకో రకంగా ఈ విధంగా కూడా చెప్పొచ్చు. యామ్ ఐ ఆడిబుల్ టు యూ. కెన్ యూ హియర్ మై వాయిస్. ఇలా 3 రకాలుగా కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కెన్ యూ హియర్ మై వాయిస్. ఇలా 3 విధాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోన్ ఎత్తు అనడాన్ని ఇంగ్లీష్లో పికప్ ద ఫోన్ లేదా లిఫ్ట్ ద ఫోన్. ఫోన్ మాట్లాడేటప్పుడు విసుగు వచ్చినప్పుడు మనం ఫోన్ పెట్టే అంటాం. అప్పుడు హ్యాంగ్ అప్ ద ఫోన్ అని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. హ్యాంగ్ అప్ ద ఫోన్. మీ వాయిస్ కట్ అవుతుంది. యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్. మీ వాయిస్ కట్ అవుతుంది అంటే ఇంగ్లీష్లో యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్. మన ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ మనం కాల్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరు కదా, అప్పుడు మనం ఏం చెప్పాలంటే హీ ఆర్ షీ ఈజ్ నాట్ పికింగ్ అప్ ద ఫోన్ అని ఈ విధంగా చెప్పాలి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హీ ఆర్ షీ ఈజ్ నాట్ పికింగ్ అప్ ద ఫోన్. కొన్నిసార్లు మనతో ఫోన్ లేకున్నప్పుడు మనం ఇతరులకు ఫోన్ అడిగేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా అడగాలి అంటే కెన్ ఐ మేక్ ఏ కాల్ విత్ యువర్ ఫోన్. మీ ఫోన్తో కాల్ చేసుకోవచ్చా. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కెన్ ఐ మేక్ ఎ కాల్ విత్ యువర్ ఫోన్ అని ఈ విధంగా చెప్పాలి. మనం ఫుల్ బిజీ ఉన్నప్పుడు, పనుల్లో ఉన్నప్పుడు కొంతమంది కాల్ చేసినప్పుడు ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు అంటాం. అప్పుడు ఇంగ్లీష్లో వై డిడ్ యూ కాల్ మీ అట్ దిస్ టైమ్ అని ఇలా ఈ విధంగా చెప్తాము. వై డిడ్ యూ కాల్ మీ అట్ దిస్ టైమ్. నెక్స్ట్ రేపు కాల్ చేస్తావా. విల్ యూ కాల్ మీ టుమారో. మనం బిజీ ఉన్నప్పుడు రేపు విల్ యూ కాల్ మీ టుమారో అని చెప్పాలి. నా ఫోన్ సైలెంట్లో ఉంది. మై ఫోన్ ఈజ్ ఆన్ సైలెంట్. మన ఫోన్ సైలెంట్లో ఉన్నప్పుడు ఏం చెప్పాలి అంటే మై ఫోన్ ఈజ్ ఆన్ సైలెంట్ అని ఈ విధంగా. మై ఫోన్ ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్ అని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు అనడాన్ని ఇంగ్లీష్లో ద సిగ్నల్ ఈజ్ నాట్ గుడ్ హియర్. ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు అంటే ద సిగ్నల్ ఈజ్ నాట్ గుడ్ హియర్. ఎంత మనం ప్రయత్నించిన కాల్ కొన్నిసార్లు కలవకుండా ఉంటుంది. అప్పుడు కాల్ కలవడం లేదు అంటాము. దాన్ని ఇంగ్లీష్లో ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్ ఏమనాలి. ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్. నా ఫోన్ సైలెంట్లో ఉంది. మై ఫోన్ ఈజ్ ఆన్ సైలెంట్. మై ఫోన్ ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనం కాల్ చేసినప్పుడు కొన్నిసార్లు మన మాటలు మనకి వినిపిస్తుంటాయి. అప్పుడు ఇంగ్లీష్లో ఏం చెప్పాలి అంటే మై వర్డ్స్ ఆర్ హియర్డ్ బై మై సెల్ఫ్. మై వర్డ్స్ ఆర్ హియర్డ్ బై మై సెల్ఫ్ అంటే దాన్ని తెలుగులో నా మాటలు నాకే వినపడుతున్నాయి. ఫోన్ చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు. ఇఫ్ ఐ కాల్ యూ సమ్వన్ ఎల్స్ ఈజ్ టాకింగ్. ఫోన్ చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు అంటే ఇంగ్లీష్లో ఇఫ్ ఐ కాల్ యూ సమ్వన్ ఎల్స్ ఈజ్ టాకింగ్. పనిలో ఉంటుంది, ఫోన్ ఎత్తదు. దీన్ని ఇంగ్లీష్లో షీ విల్ బీ అట్ వర్క్ నౌ సో షీ వోంట్ పికప్ ద ఫోన్. నంబర్ ఎవరిదో కనుక్కో. ఫౌండ్ అవుట్ ద నంబర్ హూస్ ఇట్ ఈజ్. ఫౌండ్ అవుట్ ద నంబర్ హూస్ ఇట్ ఈజ్. మనకు కొన్నిసార్లు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంటుంది. అప్పుడు మనం ఏం చెప్తాము, తర్వాత నేను మాట్లాడతాను నీతో అంటాం కదా. అప్పుడు ఇంగ్లీష్లో ఏం చెప్పాలి అంటే మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్. ఐ విల్ టాక్ టు యూ లేటర్. లేటర్ మీన్స్ తర్వాత. మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్. ఐ విల్ టాక్ టు యూ లేటర్. దాన్ని ఇంగ్లీష్లో ఛార్జింగ్ లేదు, తర్వాత మాట్లాడుతా. ఆల్రెడీ డిస్కస్ చేసాము. నా మాటలు నాకే వినపడుతున్నాయి అనడాన్ని ఇంగ్లీష్లో మై వర్డ్స్ ఆర్ హియర్డ్ బై మై సెల్ఫ్ అని ఈ విధంగా చెప్తామని ఆల్రెడీ చెప్పినాను. ఫోన్ చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు. ఇఫ్ ఐ కాల్ యూ సమ్వన్ ఎల్స్ టాకింగ్. మీ ఫోన్తో కాల్ చేసుకోవచ్చా. కెన్ ఐ మేక్ ఏ కాల్ విత్ యువర్ ఫోన్. కెన్ ఐ మేక్ ఏ కాల్ విత్ యువర్ ఫోన్. నా ఫోన్కి ఛార్జింగ్ ఎక్కట్లేదు. మై ఫోన్ ఈజ్ నాట్ ఛార్జింగ్. రేపు కాల్ చేస్తావా. విల్ యూ కాల్ మీ టుమారో. విల్ యూ కాల్ మీ టుమారో. నేను నీకు కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ లేదా ఐ విల్ రింగ్ యూ లేదా ఐ విల్ ఫోన్ యూ.
ఆఫీస్ టైంలో కాల్ చేయొద్దు. డోంట్ కాల్ మీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్. కాల్ కట్ చేసి మళ్ళీ చెయ్యి. హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్. హ్యాంగ్ అప్ అంటే కట్ చేయడం. హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్. కొంచెం గట్టిగా మాట్లాడతారా? కెన్ యూ స్పీక్ అప్ ఎ లిటిల్ అంటే కొంచెం గట్టిగా అంటే అప్ ఎ లిటిల్. కెన్ యూ స్పీక్ అప్ ఎ లిటిల్. కాల్ చేస్తే బిజీ వస్తోంది. వెన్ ఐ కాల్ యూ ఐఎమ్ గెటింగ్ ఎ బిజీ టోన్. వెన్ ఐ కాల్ యూ ఐఎమ్ గెటింగ్ ఎ బిజీ టోన్. నీకు కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని చెప్తోంది. ఇక్కడ మిస్టేక్ పడింది నోట్లో అని. నాట్ రీచబుల్. ఇట్ సేస్ నాట్ రీచబుల్ వెన్ ఎవర్ ఐ కాల్ యూ. ఇట్ సేస్ నాట్ రీచబుల్ వెన్ ఎవర్ ఐ కాల్ యూ. ఇట్ ఈస్ సేయింగ్ నాట్ రీచబుల్ వెన్ ఐ కాల్ యూ. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. అతడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. హీ స్విచ్డ్ ఆఫ్ హిస్ ఫోన్. హీ స్విచ్డ్ ఆఫ్ హిస్ ఫోన్. అతని ఫోన్. కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఐఎమ్ ఎ బిట్ బిజీ నౌ అండ్ విల్ కాల్ యూ లేటర్. ఐఎమ్ ఎ లిటిల్ బిజీ నౌ కెన్ ఐ కాల్ యూ లేటర్. ఈ విధంగా కూడా మనం చెప్పచ్చు. ఐఎమ్ ఎ బిట్ బిజీ నౌ అండ్ విల్ కాల్ యూ లేటర్. ఛార్జింగ్ అయిపోయింది, కాల్ కట్ అవుతుంది. ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్ సో ద కాల్ కట్ ఆఫ్. నీ నెంబర్ సేవ్ చేయలేదు. ఐ డిడెంట్ సేవ్ యువర్ నంబర్. ఐ డిడెంట్ సేవ్ యువర్ నంబర్. నాకు మరో కాల్ వస్తుంది. ఐఎమ్ గెట్టింగ్ అనదర్ కాల్. ప్లీజ్ హోల్డ్ ఆన్ లేదా ప్లీజ్ హ్యాంగ్ ఆన్ ఫర్ ఎ మూమెంట్. ఐఎమ్ గెట్టింగ్ అనదర్ కాల్. ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ మూమెంట్. నేను రాముతో మాట్లాడడానికి కాల్ చేశాను. ఐ కాల్ టు టాక్ లేదా స్పీక్ టు రాము. ఐ కాల్ టు స్పీక్ టు రాము. If you like the video, please subscribe, like and share the video. Thank you.